అవర్ మినీ వ్లాగ్ ఫ్రమ్ మీ 2 స్టేట్స్ పిల్ల. ఇప్పుడైతే మనం ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని దానికి తగినంత వాటర్ కానీ మిల్క్ కానీ కలిపి ఇలా స్మూత్గా చుట్టుకుంటూ రౌండ్గా బాల్స్ లాగా కానీ ఇలా వేరే ఏ షేప్ నెక్స్ట్ ఆ షేప్లో మనం బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం స్వీట్ సిరప్ అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం అయితే తగినంత షుగర్, దానికి సరిపడా వాటర్, ఇంకా ఇలాచీ తీసుకొని వాటర్ అండ్ షుగర్ కలిపిన దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం వేడి చేసుకోవాలండి. తర్వాత మనం దాంట్లోకి సరిపడా ఇలాచీని మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఒక పక్కన స్వీట్ సిరప్ రెడీ అవుతుంది, ఇంకో పక్కన మనమైతే బాండి పెట్టి దానికి సరిపడా నూనె వేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని అయితే వేయించి పెట్టుకోవాలండి. అలా బాగా వేగిన గులాబ్ జామ్ బాల్స్ని తీసుకొచ్చి ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ సిరప్లోని డిప్ చేసి పెట్టుకోవాలండి. ఆఫ్టర్ 1 అవర్ ఈ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్తో కానీ మలైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.